సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాల్ని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారన్నమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. సింహరాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడాను మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందొచ్చు అని చెప్పచ్చు. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థికంగా చాలా అద్భుతంగా ఎదుగుతారు. వ్యాపారంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎవరిది. మీకు అష్టమ శని నడుస్తున్నా కూడా గురు భగవానుడు యోగంగా కల్పిస్తున్నాడు. ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. సర్వీస్ సెక్టార్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది, అవార్డ్స్ లాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి పురోగతి అని చెప్పచ్చు. మంచి యూనివర్సిటీలో కానీ మీరు రాసినటువంటి ఎగ్జామ్కి గుర్తింపు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకి చాలా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఈ వారం అంతా కూడా చాలా బాగుంటుంది. వ్యవసాయదారులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఇక ప్రత్యేకించి సినిమా రంగం వాళ్ళు లేదా కళాకారులు అంతా ఉంటారు చూసారా, టీవీ కళాకారుల వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు కొంచెం సోషల్ మీడియాని హైర్ చేసుకుంటే మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. విదేశీ యానం వెళ్ళాలనుకున్న వాళ్ళు, వెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ కాస్త ఏదో కొత్త ఒక న్యూస్ వింటారు. దాని ద్వారా మీరు అద్భుతం వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు కేసులు మిశ్రమంగా ఉంది ఈ వారం అంతా కూడా అని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగస్తుల్లో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కాస్త మీ సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండి. లక్కీ నెంబర్ 1 గోల్డ్ కలర్ ఆర్ ఎల్లో కలర్ మీకు చాలా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. తూర్పు దిక్కు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు నవగ్రహాలకి ఒక 19 ప్రదక్షిణాలు అయితే ఖచ్చితంగా చేయండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. రుచిగా వస్తుంది.